మొత్తానికి న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఇరక్కొట్టాడు. అసలు అక్కసమే హద్దుగా బౌలర్ ఎవరైతేనేంటి, బ్యాట్స్‌మెన్‌గా నేనుంటే బ్యాట్ లేపితే 6, బ్యాట్ లేపితే 4 కదా ఎళ్ళాల్సింది అన్నట్టుగా ఊహించని విధంగా ఆడాడు. అయితే ఇక కేవలం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనే కాదు. అంతకు మునుపు జరిగిన సెమీఫైనల్స్, అంతకు మునుపు జరిగిన సూపర్ 8 డూ ఆర్ డై మ్యాచ్ ప్రతి దానిలో కూడా సంజు శాంసన్ అదరగొడుతున్నాడనమాట. అయితే నిజం చెప్పాలంటే సంజు శాంసన్ కూడా న్యూజిలాండ్‌తో భారత్ 96 పరుగుల తేడాతో గెలవడం అనేది అంటే భారత్ గెలవడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విజయమే. అయితే ఆ విజయంలో కీలక పాత్ర పోషించింది అయితే మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ అనే చెప్పాలి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే బ్యాటర్ సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కివీస్ బౌలర్‌ను ఉతికారేసిన సంజు కేవలం జట్టుకు భారీ స్కోర్ అందించడమే కాదు, అరుదైన రికార్డును కూడా తన పైన లిఖించుకున్నాడు. అయితే ఈ ప్రపంచంలో సంజు శాంసన్ సిక్సర్ల సునామీ క్రికెట్ ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ సిక్సర్ల సునామీ క్రియేట్ చేశాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇక న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ ఈ టోర్నీలో 20 సిక్స్‌లు బాది అగ్రస్థానంలో ఉండగా, ఇక నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సంజు ఏకంగా 8 సిక్స్‌లు బాదాడు. దీంతో ఈ సింగిల్ వరల్డ్ కప్‌లో సంజు బాదిన మొత్తం సిక్సర్ల సంఖ్య 24కి వెళ్ళింది. ఆ తర్వాత స్థానంలో హిట్‌మేర్ 19 సిక్స్‌లతో ఉండగా, సంజు బాదుడు చూస్తుంటే బంతి బౌండరీ అవతల వెతుక్కోవడానికి కివీస్ ఫీల్డర్ల వంతైంది. ఇక కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలోనూ కూడా సంజు రికార్డులు తిరగరాశాడు. ఒకే టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, నేడు సంజు ఆ రికార్డును దాటేశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో సంజు ఖాతాలో 321 పరుగులున్నాయి. విరాట్ లాంటి దిగ్గజ ఆటగాడి రికార్డును సంజు అధిగమించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సెమీఫైనల్స్‌లో 89 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న సంజు ఫైనల్‌లో అదే 89 పరుగుల వద్ద ఔట్ అవ్వడం అభిమానుల్ని కాస్త నిరాశకి గురిచేసింది. అతను చేసిన విధ్వంసం మాత్రం అమోఘం. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను ఉతికారేసిన సంజు భారత్ 255 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి ఈ వరల్డ్ కప్ సంజు శాంసన్ వరల్డ్ కప్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోనుంది. నిజం చెప్పాలంటే సంజు శాంసన్ ఇప్పటివరకు ఆడిన నాక్ ఒక ఎత్తైతే, ఇక ఈ నాక్ మరొక ఎత్తు అని కూడా చెప్పొచ్చనమాట. ఇక సంజు శాంసన్ గురించి ఈ ఒక్క మాటలో కానీ ఏది చెప్పలేం. ఎందుకంటే తన అద్భుతమైన రికార్డ్స్ అలా ఉన్నాయన్నమాట. అయితే నిజం చెప్పాలి అంటే ఈ అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన సంజు శాంసన్ టోర్నీ ఆరంభంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అవకాశం వచ్చినప్పుడు కేవలం 5 మ్యాచుల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడంటే అసలు పరిస్థితి ఎంతలాగా మారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్థాయికి చేరుకోవడం సంజుకు అంత సులభంగా జరగలేదు. చిన్నతనంలో ఎదురైన అవమానాలు, తండ్రి చేసిన త్యాగం అతడిని నేడు ఈ స్థితిలో నిలబెట్టాయి. సంజు శాంసన్ కథ విరాట్ కోహ్లీ కథను పోలి ఉంటుంది. కోహ్లీ కెరియర్ ఆరంభంలో ఢిల్లీ సెలెక్టర్లు అండర్ 14 ట్రయల్స్‌లో రిజెక్ట్ చేశారు. సంజు విషయంలో కూడా ఇదే జరిగింది. ఢిల్లీలోని జూనియర్ లెవెల్ క్రికెట్‌లో సంజుకు తీవ్రమైన అనుభవాలు అంటే చేదనుభవాలు ఎదురయ్యాయి. ఒక జూనియర్ టోర్నమెంట్‌లో 8 మ్యాచ్‌ల్లో 500కు పైగా పరుగులు చేసినప్పటికీ ఢిల్లీ అండర్ 13 జట్టులో అతనికి చోటు దక్కలేదు. సంజు శాంసన్ తండ్రి విశ్వనాథ్ అప్పట్లో ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉండేవారు. కొడుకు ప్రతిభకు ఢిల్లీలో గుర్తింపు లభించకపోవడంతో ఆయన ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి కుటుంబాన్ని కేరళకు మార్చేశారు. అప్పట్లో కేరళలో క్రికెట్ వ్యవస్థ అంత బలంగా లేదు. పైగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే అది చాలా పెద్ద రిస్క్‌తో కూడిన పని. కానీ తన కొడుకుపై ఉన్న నమ్మకంతో ఆయన వెనకడుగు వేయలేదు. కేరళకు వెళ్ళిన తర్వాత సంజు రెట్టింపు కష్టపడ్డాడు. అండర్ 13 స్థాయిలో 5 మ్యాచ్‌ల్లోనే 973 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి కేరళ తరఫున సెంచరీలతో చెలరేగాడు. ఆ పైన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ నిలకడైన ప్రదర్శనే అతనికి టీమిండియా తలుపులు తెరిచేలాగా చేసింది.
సంజు ప్రదర్శనపై విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అద్భుతమైన టోర్నమెంట్ ఆడావు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కు నువ్వు పూర్తి అర్హుడివి సంజు. జట్టుకు అవసరమైన సమయాల్లో అద్భుతంగా రాణించావు. నీ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నా చెట్ట అంటూ, చెట్ట అంటే అన్నయ్య అనమాట, అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడనమాట. నిజం చెప్పాలి అంటే సంజు శాంసన్ చాలా అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఎన్నో సందర్భాలలో తనని అసలు నిజం చెప్పాలి అంటే రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నంత వరకు తనకు అసలు అవకాశాలే రాలేదు. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ బరిలోకి దిగాడో ఒక్కసారిగా తన జాతకం మారిపోయింది. వరుసగా అవకాశాలు రావడం అంతెందుకు, భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన 5 T20 మ్యాచ్ల సిరీస్ ఉంది చూసారు. ఆ సిరీస్లో కూడా సంజు అస్సలు అంటే అస్సలు రాణించలేకపోయాడు. 5 మ్యాచ్ల్లో జస్ట్ ఒక్క మ్యాచ్లో మాత్రమే తను 20-15 పరుగులు చేశాడు. మిగతావన్నీ డక్అవుట్గానే వెనుతిరిగాడు. ఆ సమయంలో చాలా మంది ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు సంజు శాంసన్కి, ఇచ్చిన అవకాశాలను నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు సంజు అంటూ పెద్ద పెద్ద స్టార్ దిగ్గజాల దగ్గర నుంచి నార్మల్ అభిమానుల వరకు అందరూ కూడా ఇదే ప్రశ్న అడగడం జరిగింది. కానీ వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక తను ప్రాక్టీస్ రెట్టింపు చేశాడు. ఒకానొక దశలో కంటిన్యూస్గా 1.5 hour పాటు ఇంకా తను ఒక్కసారి కూడా అంటే కంటిన్యూస్గా ప్రాక్టీస్ సెషన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పారు. అదేంటి అంటే సంజు శాంసన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకి జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనిశ్చిత ఉన్నాడు. తనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తే, తనకు జట్టులో కంటిన్యూస్గా ఉంటానని కనుక ఒక కాన్ఫిడెన్స్ వస్తే తను ఖచ్చితంగా రాణిస్తాడు, దీనిలో డౌటే లేదు అని చెప్పడం జరిగింది. కట్ చేస్తే సేమ్ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజు విషయంలో బయటపెట్టడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక టోర్నమెంట్లో ఆడిస్తారు, తర్వాత టోర్నమెంట్లో తనకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. ఒక రకమైన లో కాన్ఫిడెన్స్ వచ్చి తను సరిగ్గా రాణించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఈ క్రమంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే తనకి ఖచ్చితంగా జట్టులో కాన్ఫిడెంట్గా చోటు వస్తుంది అన్న ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ సంజుకు వచ్చింది కాబట్టి తను అంత అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు రాబోయే కాలంలో సంజు వన్డే ఫార్మాట్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు. అంటే ఇప్పటికీ ఉన్నాడు, తను కాదంటం లేదు, కానీ ఇంకాస్త తన స్థానం బలపడుతుందన్న విషయం స్పష్టమవుతుంది అనమాట. సో ఇక ఇప్పుడు సంజు శాంసన్కి తన ఒక భవిష్యత్తు పైన చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. తనకు మాత్రమే కాదు, తనని విమర్శించిన వాళ్ళకి, అభిమానులకి, అందరికీ వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ సంజు శాంసన్ అని ఇప్పుడు అందరికీ అర్థమైంది. లేకపోతే ఇంత గొప్ప గొప్ప జట్ల మీద తను అంత అద్భుతమైన నాక్ ఆడడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.